కదా బాబు. కొప్పరపు నాకంటే ముందు మీరే తెలుసు. దివాకర్ల తిరుపతి వెంకట కవులో ఒక ఏనుగు నెక్కినాము, ధరణిందులు మొక్కగా నిక్కినాము, సన్మానములందినాము, బహుమానములను గ్రహించినార, మెవ్వారిని లెక్కజేయ కనివారణ, దిగ్విజయంబు నర్చి ప్రజ్ఞానిధులంచు పేరుగొని నారము. ఇక్కడ వరకు మంచి అహంకారంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రజ్ఞానిధులంచు పేరుగొని నారము, నీ వలనన్ సరస్వతి నతమస్తకు అయిపోవడం అనేది ఒక ఫినిషింగ్ టచ్ అనమాట. సో ఈ తిరుపతి వెంకట కవుల నానారాజ సందర్శనం, మరి బంధుత్వం ఒకటి, వాళ్ళ పట్ల ఉన్న అభిమానం ఒకటి. అది నానారాజ సందర్శనం చాలా గొప్ప పుస్తకం. అది కూడా విశ్వనాథ సత్యం, మన ఇందాక శ్రీనాథుని ఎలా అయితే మనం రికార్డ్ చేసాడు అన్నీ అన్నాడే, అలాగే నానారాయ సందర్శనంలో వాళ్ళు ఎక్కడెక్కడికి బొంగు భుజాన వేసుకొని పోయేదం ఎచ్చటి కన్నా ఎలాంటి పద్యాలు అవి. ఒక వనపర్తి సంస్థానం, గద్వాల సంస్థానం, అలాంటి సంస్థానాలన్నీ వాళ్ళు పొందిన బిరుదులు, వాళ్ళు పొందిన అనుభవాలు, భావాలు, తర్వాత అలాగైతే వాళ్ళ బాధలు, ఈ క్రమంలో చదువుతున్న దాంట్లో నేను ఇట్లా కొప్పరపు సోదరులు అప్పుడే అవధానాలు మొదలెట్టేటప్పుడు వీళ్ళ అప్రిషియేషను, తర్వాత వాళ్ళిద్దరి మధ్య గొడవ, ఆ తర్వాత గుంటూరు సీమ, ఈ గీరతము, ఇవన్నీ ఇది చదువుతున్న క్రమంలో సరే మన పరిచయం అప్పుడు దౌహిత్రుడు, నువ్వు ఇట్లా మనవాడు ఇలా కొప్పరపు వారి సాహిత్యాన్ని ఇలాగైనా తప్పకుండా బయటికి తీసుకోవాలంటే ఎవరి సాహిత్యమైనా మనకు కావాలి. ఎందుకంటే ఇవాళ పద్యం చదివేవాళ్ళు లేడు. నేను ఎప్పుడైనా పద్యాలు చదువుకుంటున్నప్పుడు నాకు చాలా ఇష్టం పద్యాలు కంఠతాపట్టడం. చాలా పెద్ద పూతమెరంగుల నుంచి శ్రీశ్రీ గారి పెద్ద పద్యం దాకా నాకు కంఠత, నాకు చాలా కవిత మొత్తం కంఠతా పట్టేసి పద్యాలు కంఠతా పట్టడం నాకు చాలా ఇష్టం. ఈ క్రమంలో చాలా కావ్యాలు నేను కంఠతా పట్టినప్పుడు నాకు ఇప్పుడు అనిపిస్తుంటుంది అన్నమాట, ఇంతేనా, ఇంకా నేనేనా లాస్ట్ జనరేషను, నెక్స్ట్ జనరేషన్ పద్యాలు చదివేవాళ్ళు కానీ ఎవరు ఉండరా అన్న క్రమంలో నాకు కొత్త ఆశలాగా మన బే ఏరియాలోని మన కుచిబొట్ల ఆనంద్ గారిది సిలికాన్ ఆంధ్ర ఆరంభంలో నేను వెళ్ళాను. ఇవాళ పిల్లల పద్యాలు ఆశువుగా పద్యాలు చెప్తున్నాను, పేరు చెప్తే పద్యాలు చెప్పేస్తున్నాను. అలాగే ఇక్కడ మన హైదరాబాద్లో కట్టి కృష్ణమూర్తి గారు ఆయన దాదాపు 10 ఏళ్ళ నుంచి పిల్లలకి పద్యాలు నేర్పి అందులో శిక్షణ ఇస్తున్నాడు. చాలా ఆనందం వేసింది. నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ వీటితోటి పద్యాలు అంటే ఆ సాహిత్యంలో ఉన్న మజా. సో ఇలాగ కొప్పరపు సోదరులు కూడా శతగంట కవనము సల్పు సంగతి అంటే రాంగ్ 100 గంటలతో గంటకి 100 పద్యాలు, శతగంట కవనం అంటే 100 గంటలతో పద్యాలు రాయడం, 100 పెన్నులతో ఇవ్వడం, అదే నాన్ సెన్స్. అది కాదు కదా. గంటకి అంటే 100 మంది గంటలు పట్టుకొని కూర్చుంటే వాళ్ళు కవిత్వం చెప్పటం. గంటకి 100 పద్యాలండి. గంటకి 100 పద్యాలు చదవడమే కష్టం. మనం గంటకి 100 పద్యాలు అంటే నాన్ స్టాప్ చెప్తూనే ఉండాలి. పూత మెరంగులం పసరు పూప వడంగులు చూపునట్టు రైతులు జగ్గు నిగ్గు ననగా కమ్మనకం ఇలా చెప్తూ ఉండాలి. ఇది బట్టి పద్యం. ఇది బట్టి పడ్డానికి నాకు టైం పట్టింది. అలా ఆశువుగా చెప్పడమే. గంటకు 100 చెప్పారు వాళ్ళు. అలాగా దానికి ఒక కళాపీఠం, ముఖ్యంగా గండవరపు లక్ష్మీనారాయణ గారి నీకు పరిచయం చేయడం, ఆయన పరిశోధించి ఆయన దగ్గర ఉన్న కలెక్షన్ నీకు ఇవ్వడం, ఆ తర్వాత అది కార్యరూపం దాల్చడం, అది అక్కడి నుంచి సాక్షాత్తు పివి నరసింహారావు మన ప్రధానమంత్రిని అక్కడికి ఆ సభకి తీసుకొచ్చి ఆయనతో ఆవిష్కరింపజేయడం, ఇదంతా ఒక చరిత్ర. అంటే ఒక విధంగా నేనేం చెప్తున్నానంటే శర్మ, అంటే ఇలాగే కార్యకారణ సంబంధం. నీ జన్మ ఇలా సార్థకమైంది అంటే నువ్వు ఏం చేద్దామని పుట్టావు అంటే ఒక కొప్పరపు సోదరులు చూచా అంత మాత్రమే తెలుసు. అయ్యో వాళ్ళు చాలాసార్లు అనుకుంటుంటాం, ఇది పూర్తిగా లేదా, ఈ కావ్యం ఇంతే ఉందా. ఇప్పుడు నీలకంఠేశ్వర శతకం అని ఎర్రన్న రాసిన పద్యంలో ఒకటే పద్యం ఉంటుంది. అది నిన్ను సేవించిన గల్గు మానవులకు వీటి వధూటి పటి గణకోటి శకటి కటీపటి తటి గంధేబ వాటీపటి రనటి హారకుటి సువర్ణమకుటి ప్రచ్చోటిక పేటికల్ కనదాంనాయ మహాతురంగ శివలింగ నీలకంఠేశ్వర.
ఇలా ఒక పద్యం చదువుకున్నప్పుడు ఇలాంటివి ఒక 1000 ఉండాలి, లేవు అన్నప్పుడు ఎంత బాధ కలుగుతుందో. కొప్పరపు సోదరుల సాహిత్యం అంతా లుప్తమైపోయింది, ఇంకా వాళ్ళ పేరు ఊరికి ఆ మెడల్సు, శతగంట కవనం అనే ఇవేనా అన్న క్రమంలో ఒక యోధుల్లాగా నువ్వు వాటన్నిటినీ బయటికి తీసి ఒక పీఠం పెట్టి మళ్ళీ అన్నీ ప్రచురించి నిజంగా కొప్పరపు కవుల పునర్జీవనానికి, అంటే అది పెద్ద మాట, ఒక విధంగా అది సత్యం. రెండో సాంస్కృతిక సాహిత్య పునర్జీవనానికి నువ్వు కారణమైనందుకు నీ జన్మ ధన్యం అని నేను అంటే కొప్పరపు కవులు పీఠం పెట్టినప్పుడు 2002లో పీఠం, అంటే 22 ఏళ్ల క్రితం పీఠం పట్టినప్పుడు అప్పుడు యాక్చువల్ నా దగ్గర సాహిత్యం ఒకటి లేదు. అంటే గతంలో నా చిన్నప్పుడు చూశాను కానీ అవన్నీ మా ఇంటి ఇల్లు కాలిపోవడం వల్ల సాహిత్యం అంతా పోయింది. సరే అంతకుముందు ఎప్పటి నుంచో మీరు నాకు పరిచయము. సడన్గా మీరు ఇలా ఎప్పుడు మీరు కనిపించాను కానీ కొప్పరపు కవుల గురించి మాట్లాడుకునేవాళ్ళం. ఆ క్రమంలో నేను ఇలా 2002 సెప్టెంబర్ 9 పీఠం పెట్టడం మీకు ఫోన్ చేశాను. మీరు కొప్పరపు కవుల గురించి ఎప్పుడు మాట్లాడుతుంటారు కదా, ఈరోజు పీఠం ప్రారంభిస్తున్నాను, భరతశర్మ గారు, పేరాల భరతశర్మ గారి చేతుల మీదుగా చేస్తున్నాం, మీరు కూడా వస్తే బాగుంటుందని. అయితే నేను ఎక్కడ షూటింగ్లో ఉన్నాను, తప్పనిసరిగా వస్తాను కొప్పరపు కవుల సభ అని అంటూ, ఇంత చర్య కానీ సాహిత్యాన్ని ప్రచురిస్తున్నావా అని అడిగారు. మీరు అడిగితే సాహిత్యం నాకు అందుబాటులో లేదు, ఒక పద్యం కూడా లేదు నా దగ్గర ఉన్నాను. అయితే ఒక పని చేయి, గుండవరపు లక్ష్మీనాథ్ గారు గుంటూరులో ఉంటారు, నాకు ఆయన మన చిలకలూరుపేట కందిమల్లి సాంబశివరావు చెప్పాడు అని ఆయన అడ్రస్ నెంబర్ అన్నీ ఇస్తే అప్పుడు నేను గుంటూరు వెళ్ళటం, ఆయన ఏదో జమ్మి చెట్టు పైన పాండవులు ఆయుధాలు పెట్టినట్టుగా కొప్పరపు కవుల సాహిత్యాన్ని ఎక్కడో మూల పైన పెట్టేసి ఉన్నాడు. అప్పుడు ఆయన బయటికి తేవటం, అవన్నీ నేను బయటికి తీసి మన భారవ గారికి ఇవ్వటం, మొత్తం సంకలనం చేయడం, అది పుస్తకంగా తేవటం, పివి గారు రావడం. అప్పటి నుంచి ఇంకా సాహిత్యం అలాగే వెతకటం, వెతికింది దొరికింది ప్రచురించడం, అవార్డులు ఇవ్వడం, అలాగే 22 ఏళ్ళ నుంచి పీఠం సాగుతోంది. అయితే ఓవరాల్గా సారాంశం ఏంటంటే, ఈ కొప్పరపు కవుల సాహిత్యం నేను ప్రచురించడానికి, నాకు ఆ సాహిత్యం మొట్టమొదటిగా దొరకటానికి కారణం మీరే. అదే ఏదైనా కానీ ఏ రూపేణ అయినా సరే మనం ఆ సాహితీ ప్రవాహానికి కొంచెం నీటి బుట్లో అలా మొదలెట్టాం. తర్వాత మామూలుగా మీరు ఎప్పుడు కూడా మీకు ఒక వేదన ఉంది. ఎప్పుడు ఏమంటారంటే, మనకు తెలుగు సినిమా ఏం తక్కువ సినిమా కాదు, మన నటుల పరంగా కానీ, దర్శకులు కానీ, కథకులు కానీ, గాయకులు కానీ, సంగీత దర్శకులు, గొప్ప కళాకారులకు ఉన్న సినిమా ఇది. మన సినిమాకి ఎందుకు ఆస్కార్ అవార్డు రావట్లేదు, ఇండియన్ సినిమాకి ఎందుకు ఆస్కార్ అవార్డు రాలేదు? అదే పాటకు వచ్చింది, ఇప్పుడు మాటకి ఆటకి కూడా మొత్తం టోటల్గా సినిమాకి రావాలనేది మీకు ఒక విధి కదా. అందుకే మిథునం. ఈ మిథునం ఆస్కార్ దాకా వెళ్ళిందా, ఎలా జరిగింది సార్? యాక్చువల్గా ఈ తపన నాకు ఎప్పటి నుంచో ఉంది. అంటే ఎప్పుడు అవార్డు ఫంక్షన్ అయినా సరే మలయాళం సినిమాకి అవార్డు వచ్చింది, కొంకణి సినిమాకి అవార్డు వచ్చింది, ఈ సినిమా తప్ప తెలుగు సినిమా ప్రస్తావన ఎప్పుడు వచ్చేది కాదు మనకి. అయితే నాకు అందుకని ఇంకా మనం తీయాలంటే మనకు అంత ఆర్థిక స్తోమత. అందుకని నేను చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ అనేది కాన్సెప్ట్ మొదలెట్టా. చాలా ఉధృతంగా ఉద్యమంలాగా షార్ట్ ఫిల్మ్స్ తీశాను నేను. నాకు ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అప్పుడు పరిచయం అయినాయి. అప్పుడు నాకు అనిపించింది ఇంకోటి మనం తీసుకుంటాం.